రైట్ తెలంగాణలో మళ్లీ ఓట్ల నగారా మోగనుంది. పట్నం పోరుకు సిద్ధమవుతోంది రేవంత్ సర్కార్. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఒక్కసారిగా రాజకీయం హీటెక్కింది. ప్రతి వ్యూహాలతో సిద్ధమవుతున్నారు అన్ని రాజకీయ పార్టీలు. ఇప్పటికే మంత్రులకు బాధ్యతలు అప్పగించింది. దీంతో తమకు అప్పగించిన ప్రాంతాల్లో వరుస సమావేశాలు పెడుతున్నారు మంత్రులు. మున్సిపల్ ఫలితాల పర్ఫార్మెన్స్ మేరకే పోస్ట్ ఉంటుందనే చర్చ జరుగుతోంది. అర్బన్ రిజల్ట్స్ లో తేడా వస్తే సీటు గండం ఖాయమంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు. దీంతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు మంత్రులు. పల్లెతో పోల్చుకుంటే పురపోరులో విభిన్న సామాజిక అంశాలు, రాజకీయ సమీకరణాలు ఉంటాయి. పక్కింటి వాళ్ళు ఎవరో తెలియని పట్నాల్లో మత ప్రభావ రాజకీయాలు, పార్టీ సిద్ధాంతాలు, ప్రాంతీయ సమీకరణాలు, ప్రత్యేకవాదాలు, అభివృద్ధి మంత్రం ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది. వీటికి అదనంగా మహిళా ఓటు బ్యాంకు, యువతరంగ అభిప్రాయాలు, వృద్ధతరం, స్థానిక పలుకుబడి సమస్యలు గెలుపోటములను ప్రభావితం చేస్తుంటాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, త్వరలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయేటటువంటి 117 మున్సిపాలిటీలు, మరోవైపు 6 కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన దానిపై ఇప్పటికే ప్రభుత్వం పూర్తిగా ముమ్మరంగా కసరత్తు ప్రారంభించిందని చెప్పవచ్చు. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 60% గెలిచినప్పుడు కూడా చాలా వరకు అటు బీఆర్ఎస్ ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీనిచ్చిన నేపథ్యంలో ఇక అలాంటి సమస్యలు తలెత్తకుండా మున్సిపల్ ఎన్నికల్లో కూడా భారీగా సీట్లు దక్కించుకునే విధంగా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క మున్సిపాలిటీ జరిగేటువంటి పార్లమెంటు సంబంధించినటువంటి నియోజకవర్గాల వారీగా మంత్రులను ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఈ బాధ్యతలు తీసుకున్నటువంటి మంత్రులు ఇప్పటికే ప్రచారాలు, సమావేశాలు నిర్వహించినప్పుడు కూడా స్థానికంగా ఉన్నటువంటి కొన్ని సమస్యలు కావచ్చు, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడంతో చాలా వరకు స్థానికంగా అటు రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బందులు అయితే తలెత్తున్నాయని చెప్పవచ్చు. చాలా వరకు ఇచ్చినటువంటి గ్యారంటీల్లో ముఖ్యంగా మెయిన్ పెన్షన్ల పెంపుకు సంబంధించిన విషయాలు కావచ్చు, మరోవైపు మహాలక్ష్మి పథకానికి సంబంధించిన అంశాలపై కూడా పదే మంత్రుల్ని గట్టిగా నిలదీస్తున్నటువంటి పరిస్థితి మనం ఇటీవల కాలంలో చూసాం. మహబూబ్నగర్లో మంత్రి దామోదర్ రాజనంశంని గైర్హాజరు చేశారు, అక్కడ అడ్డుకున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. ఆ తర్వాత వివిధ జిల్లాల్లో కూడా చాలా వరకు మంత్రుల్ని ఇక్కడిక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు నిలదీస్తూనే ఉన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏదైతే జరిగిందో అదే తరహాలో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో జరగకుండా పూర్తిగా ఆ సీట్లను మొత్తం కూడా కైవసం చేసుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే చాలామంది మంత్రులకు బాధ్యతలు ఇచ్చారు. అందులో మనం చూడొచ్చు, మహబూబ్నగర్కి అటు పొన్నం ప్రభాకర్ కావచ్చు, నల్గొండకు అటు అడ్లూరు లక్ష్మణ్ కావచ్చు, మరోవైపు భువనగిరికి సీతక్కను కావచ్చు, మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేవేళ్లకు శ్రీధర్ బాబు కావచ్చు, ఇలా చాలా ఏదైతే ఎంపీ స్థానాలు ఉన్నటువంటి నియోజకవర్గం, పార్లమెంట్ స్థానానికి సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో వారికి సంబంధించిన మంత్రులకు బాధ్యత అప్పచెప్పారు. వారు సమావేశాలు నిర్వహిస్తున్నారు. సమావేశాలు నిర్వహించినప్పుడు కూడా అనుకున్నంత మేరకు ప్రజలు మాత్రం కొంత నిరసనలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నటువంటి తీరు మాత్రం జిల్లాలో చోటు చేసుకుని ముఖ్యంగా మున్సిపాలిటీ పరిధిలో మనం చూడొచ్చు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్నప్పటికీ చాలా సమస్యలు మాత్రము పరిష్కరించలేదు. రాష్ట్రం ఏర్పడి 2 ఏళ్ళు అవుతున్నప్పుడు కూడా ఇంకా సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కాలేదు. కాబట్టి ప్రభుత్వం ఎందుకు ఓటు అడుగుతుందనే క్వశ్చనింగ్ అయితే అటు మున్సిపాలిటీ పరిధిలో స్థానికులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈసారి ఓటర్లను ప్రభావితం చేసేందుకు చాలా వరకు అనేక అంశాలను కూడా తెర మీద తీసుకొస్తుంది. ఖచ్చితంగా ఈసారి మరోవైపు యువతని ఎక్కువగా ఇందులో ఇంక్లూడ్ చేయాలని అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. యువత ఓట్లని తమ వైపు డైవర్ట్ చేసుకునే దిశగా అక్కడ ఉన్నటువంటి జిల్లా మంత్రులు సైతము కొంత వేరే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి ఓటర్లు మొత్తం కూడా పూర్తిగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాటితో పాటు ఈసారి వచ్చినటువంటి ఓటర్లకు సంబంధించిన అంశాలపై కూడా పూర్తిగా మంత్రులు ఎప్పటికప్పుడు వారందరితో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక రాబోయేటువంటి 2-3 రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ కూడా పూర్తిగా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ రాణి కౌముద్ కూడా జిల్లా కలెక్టర్లతో, జిల్లా అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశం, వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూనే ఉంటుంది. ఇప్పటికే ఓటర్ల జాబితా మొత్తం కూడా కంప్లీట్ కావడం జరిగింది. మరోవైపు రిజర్వేషన్లు కూడా ఖరారు చేశారు. మరోవైపు పోలింగ్ కేంద్రాలు కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. కాబట్టి 1-2-3 రోజుల్లోనే
త్వరలోనే ఓట్లకు సంబంధించిన మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం అధికార పక్షం మాత్రం ఖచ్చితంగా ఈసారి మున్సిపల్ సీట్లను కైవసం చేసుకోవాలనే ఆలోచన ఉంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా అంతే తరహాలో ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలను, మరోవైపు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను కూడా ప్రజలకు మొత్తం కూడా చూపించే ప్రయత్నం అటు బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. మరి చూడాలి ఈ 1, 2, 3 రోజులనే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత దీనికి సంబంధించిన దానిపై కూడా అటు అధికార పక్షం మరోవైపు ప్రధాన ప్రతిపక్షం కూడా రంగంలోకి దిగే అవకాశం. ఇప్పటికే మంత్రులకు ఇచ్చినటువంటి మంత్రులు కూడా జిల్లా స్థాయిలో జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీ పరిధిలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ ఓటర్లతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు బీఆర్ఎస్ పార్టీకి దాదాపు 40% అధికంగా ఓట్లు వచ్చాయి కాబట్టి ఈసారి తేడా ఎక్కువగా మున్సిపల్ పరిధిలో అంటే కొంత వ్యత్యాసం ఉంటుంది. మున్సిపాలిటీకి గ్రామానికి కొంత డిఫరెంట్ ఉంటుంది కాబట్టి మున్సిపాలిటీలో కొంత ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు. చాలా వరకు కొంత ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంది అధికార పార్టీ కాబట్టి దానికి సంబంధించిన విషయంలో పూర్తిగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఓటర్లు మొత్తం కూడా తమ సైడ్ని మలుచుకునే దిశగా అధికార పార్టీ ఇప్పటికే పూర్తిగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తుంది కాబట్టి మంత్రులు కూడా మంత్రులు వేశారు. ఇన్ఛార్జ్ మంత్రులు కూడా తమ పరిధిలో ఉన్నటువంటి ఆయా నియోజకవర్గం ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ మున్సిపాలిటీ 2-3 మున్సిపాలిటీలు మొత్తం కూడా పూర్తిగా కవర్ చేస్తున్నారు. ఇక చూడాలి ఈ 1, 2, 3 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం నేపథ్యంలో దానికి సంబంధించిన దానిపై కూడా అన్ని కసరత్తు అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఈసారి ఎలాగైనా మున్సిపల్ సీట్లని అధిక మొత్తంలో కైవసం చేసేందుకు అధికార పార్టీ మాత్రం పూర్తిగా సన్నద్ధం అవుతున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.